తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం రాత్రి పలువురు ప్రముఖులు తిలకించారు. భీమవరం ఏవీజీ సినిమాస్ లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కలెక్టర్ చదలవాడ నాగరాణి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలిదిండి వినోద్ వర్మ తదితర ప్రముఖులు ఓజీ చిత్రాన్ని తిలకించారు. ముందుగా అభిమానులు ర్యాలీగా థియేటర్ కు చేరుకున్నారు. ఏవీజీ సినిమాస్ మేనేజర్ మధు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణులకు స్వాగతం పలికారు. చిత్రం చాలా అద్భుతంగా ఉందని, మంచి విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ శుభాకాంక్షలు తెలియజేశారు. చేపల పెంపకపు అభివృద్ది ప్రాధికార చట్టం 25 సవరణ ఆక్వారంగానికి మరింత ఊతమిచ్చిందని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శాసనసభలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడేవారని, చెరువులు తవ్వుకోవాలంటే 1,00,000 ఆంక్షలు పెట్టేవారని అన్నారు. ఈ సవరణ ద్వారా రైతులు ఉచితంగా అనుమతులు తీసుకోవచ్చని, దీనివల్ల ఆక్వారంగం మరింత విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ది ప్రాధికార సంస్థ చట్టము 27 సవరించిన బిల్లు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు అధ్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రాంతమే కాకుండా ఈస్ట్, కృష్ణా, నెల్లూరు జిల్లాలన్నీ కూడా ఈ ఆక్వా రంగం మీద చాలా మంది రైతులు పోతున్నారు అధ్యక్ష. మరి దాన్ని మంచి చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ఎక్కడ ఆక్వా ఉంది, ఎక్కడ చేపలు ఉన్నాయి, ఎక్కడ రొయ్యల పెంపకం జరుగుతుందనే ప్రభుత్వం దృష్టిలో లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సబ్సిడీని కూడా మనం అందించలేకపోతా ఉన్నాం. ఈ బిల్లు వల్ల దాదాపు పాత రైతులు ఎవరైతే ఉన్నారో 20% మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ బిల్లు వల్ల ఇవాళ ఏదైతే మరి రూపాయిన్నర కరెంటుకి ఇవ్వాలంటే మరి మనం ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి ప్రభుత్వం అనేది కూడా మన దగ్గర నివేదిక లేదు. కాబట్టి ఈ బిల్లు వల్ల మనకు క్లియర్ కట్ గా అన్ని వస్తాయి. అంతేకాకుండా ఏ రకంగా ఎగుమతులు జరగాలి, ఎంత ప్రొడక్షన్ మనకు వస్తుంది, రైతులు ఎంత ఉత్పత్తి చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం తెలిసే అవకాశం ఈ రోజు కల్పించింది అధ్యక్ష ప్రభుత్వం. మన గత ప్రభుత్వం అయితే ఈ ఆక్వా రంగాన్ని పూర్తిగా కుదేసేసింది అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రైతులు కరెంటు బిల్లు పెంచింది, అంతేకాకుండా చెరువులకు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. దానికి భిన్నంగా ఈ రోజు మన అందరూ కూడా ఆలోచన చేసి ఆక్వా రంగాన్ని పెంచాలి, దీని ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనం ఫ్రీ చేసి అన్ని చోట్ల కూడా మరి ఎక్కడైతే చెరువులు తవ్వుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇదివరకైతే మనం చెరువులు తవ్వుకోవాలంటే అధికారుల చుట్టూ తిరగాలి, పర్మిషన్ వస్తారో తెలియదు, ఇది నాన్ ఆక్వా జోన్ అని, ఇది ఆక్వా జోన్ అని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజు చాలా చోట్ల ఈ చెరువులు తవ్వడానికి అప్లైన్ లో కూడా రైతులు శుభంగా ఉన్నారు అధ్యక్ష. ఈ బిల్లు రైతులకి, ఆక్వా రైతులకి ఒక వరం లాంటిది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది అమలు చేయడానికి మేము స్వాగతిస్తాం అధ్యక్ష. కడప నగర మేయర్ గా పనిచేసిన వ్యక్తి అవినీతి అక్రమాలకు పాల్పడి కార్పొరేషన్ సర్వనాశనం చేయడమే కాకుండా నైతిక విలువలను విస్మరించి నేటికి కుర్చీని పట్టుకుని వేలాడడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప కార్పొరేషన్ లో 9 సంవత్సరాలుగా మేయర్ గా ఉన్న వ్యక్తి, 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మరో వ్యక్తి నగరపాలక సంస్థను భ్రష్టు పట్టించారని అన్నారు. మేయర్ గా ఉన్న వ్యక్తి తప్పు చేసినట్టు నిర్ధారణ అయిన తరుణంలో ఇప్పటికైనా తప్పుకుని డిప్యూటీ మేయర్ కు అవకాశం ఇస్తే కౌన్సిల్ సమావేశాలు జరిగి ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. గత సంవత్సర కాలం నుంచి కూడా కడప కార్పొరేషన్లో 9 సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి, గతంలో 10 సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిసి కార్పొరేషన్లో అవినీతి చేశారని చెప్తూనే ఉండాం. ఎన్నికల్లో చెప్పినాం, ప్రజలు కూడా విశ్వసించినారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. గత 6 నెలల కిందట మేయర్ అవినీతి పైన కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు పైన అన్ని రకాల విచారణ జరిగి మేయర్కు నోటీసులు ఇవ్వడం, తొలగించడం ఇవన్నీ జరిగినాయి. న్యాయస్థానాలకు పోయి స్టేలు తీసుకోవడము, నోటీసుల మీద స్టేలు తీసుకోవడము, ఆపడము, రకరకాలుగా న్యాయస్థానాల్లో కూడా ఈ తొలగింపు ప్రక్రియను ఆపే ప్రయత్నం చేసినారు. చివరగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా, మేయర్ను తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా కడప ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, 9 సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి అవినీతి చేశాడని చెప్పి నేరం తప్పు రుజువైంది. తప్పు చేశావయ్యా అని చెప్తున్నాం.
అధికారం దుర్వినియోగం చేశారని చెప్పినాం. నేను చేయలేదని న్యాయ పోరాటాలు చేసుకుంటా ఉన్నాడు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చట్టం తెలిసిన వ్యక్తి, రెండవసారి మేయర్ అయిన వ్యక్తి నైతికత ఏమన్నా ఉంటే ఎప్పుడో రాజీనామా చేసి ఉండాలి. సిగ్గు లేకుండా కుర్చీని పట్టుకొని వేలాడుతున్నాడు. ఈ రోజు కూడా న్యాయస్థానంలో లంచ్ మూవ్ చేసే ప్రయత్నం చేసినాడు. 9 సంవత్సరాలుగా నువ్వు ఉండి అవినీతి ఎంత చేసి కార్పొరేషన్ కంపు పట్టించే విధంగా తయారు చేసి మళ్ళీ ఆ కుర్చీని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినావంటే నీకేమైనా సిగ్గుందా అని అడుగుతా ఉంటా. నైతికంగా తప్పుకొని డిప్యూటీ మేయర్ అయిన ముస్లిం మహిళకు అవకాశం ఇస్తే నీ సొమ్మేమన్నా పోతుందా అని అడుగుతా ఉంటా. ఈ రోజు కూడా డిప్యూటీ మేయర్ అయిన మహిళకు అవకాశం రాకూడదని, ఒక ముస్లిం మహిళకు అవకాశం రాకూడదని మళ్ళీ న్యాయస్థానంకి పోయి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తే హైకోర్టులో లంచ్ మోషన్ తీసుకోవాలా, మళ్ళీ పిటిషన్ వేస్తా ఉన్నాడు దాని మీద. అంటే నీ కుర్చీని పట్టుకొని వేలాడడమే కావాలి. అవినీతి చేసేదానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. ఈ 6 నెలల్లో కూడా అవకాశం వస్తే అవినీతి చేయాలనే ఆలోచనే. చిన్న తప్పు అంటున్నావు. తప్పు కాదు, అవినీతి చేశారు మీరు. కార్పొరేషన్ సర్వనాశనం చేసినారు. ముట్టుకుంటే కంపు కొట్టే పరిస్థితికి తీసుకొచ్చారు 2024 వరకు. కనీసం కౌన్సిల్ సమావేశాలు ఉండవు. కౌన్సిల్లో ఏ తీర్మానాలు పాస్ కావు. రోడ్లలో బజార్లో కూర్చొని కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినావు. ఇటువంటి అవినీతి పరుని చట్టం ముందు ఈరోజు దోషిగా నిలబెట్టారు. దోషిగా ప్రూవ్ అయినాడు, తప్పు చేశాడని ప్రూవ్ అయింది. పొంగనూరు పోలీస్ స్టేషన్ ను చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఫిర్యాదుదారులను కలిసి పోలీస్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని తెలియజేశారు. పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని, స్కూల్స్ వద్ద 100 మీటర్ల పరిధిలోని దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. పొంగనూరు గ్రేడెడ్ స్టేషన్ కి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో స్టేషన్ పరిధి ఎలా ఉంది, స్టాఫ్ యాక్టివ్ ఉన్నారు లేదా అది మాట్లాడాము. GMS తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ పిల్లలు గురించి స్కూల్స్, కాలేజెస్ లో, జనరల్ సొసైటీలో సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నాయి, వాళ్ళకి కూడా కొంచెం ఇక్కడ ఎలోప్మెంట్ కేసెస్ ఎక్కువ ఉంటే దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, కౌన్సిలింగ్ చేయాలి. స్కూల్ కాలేజెస్ లో కూడా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని ఏమర్థమైంది అంటే కొంచెం సింగిల్ పేరెంట్ ఉన్న చోట ప్లస్ కొన్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్ దగ్గర ఎలోప్మెంట్ ప్లస్ చైల్డ్ మ్యారేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా అడ్రస్ చేస్తాము. ఇది రిలేటివ్లీ కేసెస్ ప్రకారంగా కొంచెం హెవీ స్టేషన్ ఉంది. స్టాఫ్ తో కూడా ఇంటరాక్ట్ చేసాము. వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా వచ్చే కాలంలో క్రైమ్ కంట్రోల్ చేయడానికి, ఇష్యూస్ కంట్రోల్ చేయడానికి ఎలా ముందుకు వెళ్ళాలి అది CI గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ ఇంకా కొంచెం స్టేషన్ ని స్ట్రెంగ్థెన్ చేసుకొని ముందుకు వెళ్తాం. నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పాను, స్పెషల్లీ క్రైమ్ అగేన్స్ట్ విమెన్, చిల్డ్రన్, గంజాయి అది ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాము. గంజాయి గురించి మీరు అడిగారు, దానికి కూడా 2 ఆస్పెక్ట్ ఉన్నాయి. ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకొని ఎక్కడ పిల్లలు కన్జ్యూమర్ ని కూడా, స్పెషల్లీ యంగ్ ఏజ్ కన్జ్యూమర్ ని ఒక విక్టిమ్ అలాగే మేము చూస్తాము, ఒక ముద్దాయి కంటే కాకుండా. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకువస్తాము, అందరితో మాట్లాడతాము. అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఒక జాయింట్ ప్రోగ్రామ్ ఉంటుంది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కలిపి. ఏ సప్లయర్స్ ఉన్నారు, ఆ రూట్స్ కొంచెం స్టడీ చేసుకొని, హాట్స్పాట్స్ స్టడీ చేసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టిగా చర్యలు ఉంటాయి. PD యాక్ట్ ఎక్స్టెన్మెంట్ ఇలాంటి కూడా ప్లాన్ చేస్తాము. ఇఫ్ నీడెడ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా ఉంటాయి. సో అది దాంట్లో స్టడీ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము. మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి. సో ఫర్ షూర్ ఈ వాంజా ఇలాంటి దాంట్లో సీరియస్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఈ స్కూల్స్ దగ్గర 100 మీటర్ 500 మీటర్ లోపల ఏ షాప్స్ ఉంటాయి, ఎలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద కూడా సర్వేలెన్స్ పెట్టుకున్నాము. సో మీడియా ద్వారా వాళ్ళకి కూడా ఒక సలహా లేకపోతే వార్నింగ్ నేను ఇస్తున్నాను. సో వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడైనా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది దట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు ఆర్ ఇలాంటి వాళ్ళని కొంచెం స్పేస్ ఇస్తున్నారు అంటే we will take very serious action against them. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. 4వ రోజు కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ BR నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా వైసీపీ డిజిటల్ బుక్ ఆవిష్కరణ. తిరిగి అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేస్తామన్న మాజీ సీఎం జగన్. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. స్మగ్లర్లకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.